నేను సర్వర్‌ని స్టార్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఈ కమాండ్ కొడితే మనకి ఏమన్నా క్యాచీ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి మనకి సర్వర్‌లో. అన్‌వాంటెడ్ ఏమన్నా ఉంటే మెమరీ. ఓకేనా? మనం క్లీన్ రీస్టార్ట్ చేస్తామనమాట. ఇది డైలీ మనకెప్పుడన్నా కావాలి, ఏదైనా ఇష్యూ వచ్చింది అని అనుకుంటే క్లీన్ రీస్టార్ట్ చేయమంటారు. క్లీన్ రీస్టార్ట్ చేయమన్నప్పుడు ముందు మనం స్టాప్ చేసుకునే సర్వర్స్‌ని క్లీన్ రీస్టార్ట్ ఇలా చేసుకుంటామనమాట. ఏ అన్ని బిన్‌లోనే చేస్తాం. ఈ ప్రొఫైల్స్ లోపల డీఎంజీ అప్లికేషన్ సర్వర్ డీఎంజీఆర్ ఉండిద్ది. అక్కడ మనం క్లీన్ రీస్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తున్నా. టెంప్ టెంప్ ఫోల్డర్‌ని రిమూవ్ చేస్తున్నా. టెంప్ ఫోల్డర్ లోపల. ఓకేనా? లేతే మీరు టెంప్‌నైనా రిమూవ్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఓకే. ఏమైందంట? ఏమైందంట? ఏముండదది. వాళ్ళే పరిచయం చేస్తా ఉంటారు అంతే. అవును. అవునవును. ఓకే. ఏ ఇబ్బందేం ఉండదది. చెప్పా అయ్యేముండవండి. దాని గురించి ఏముండదు. ఓకేనా? మిమ్మల్ని ఎవరు ఏమనరు. కాబట్టే లోన రా ఈ అందరూ ఏం చేస్తారు రాజకీయాలు చేస్తా ఉంటారనమాట. ఎవరు ఆహ్, కొంతమంది ఈర్ష్యభావంతో ఉంటారు. జాగ్రత్తగుండాలి ఆళ్ళతోటి. లోన ఉంటారు కదా! ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు కదా! మనకి గిట్టనోళ్ళు వాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగుండాలి. అంతే మిగతాదంతా బానే ఉండిద్ది. ఆ! 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 అన్నిట్లో ఈ కొంతమందికి అన్నిట్లో అవగాహన ఉండిద్ది.
ఓకేనా? అర్థమైందా? వ్యాస్ వ్యాస్ హోమ్ అంటే ఇంతవరకు వచ్చిద్ది మనకి. ఓకే. దాని తర్వాత ప్రొఫైల్స్. డీఎంఆర్‌బిలో ఈ కమాండ్ ఎంటర్ చేస్తాం. కమాండ్ ఎంటర్ చేస్తే ఇదిగో సర్వర్ లెవెల్ క్యాచ్ రిమూవ్ అయింది. ఓకేనా? క్లీన్ ఇదిగో. సర్వర్ క్యాచ్ ఈజ్ క్లీన్డ్. ప్రొఫైల్ లెవెల్ క్యాచ్ ఈజ్ క్లీన్డ్. ఓకే. తర్వాత టెంప్‌ని రిమూవ్ చేసుండా. టెంప్‌ని రిమూవ్ చేశా. కాన్ఫిగ్‌లోకెళ్ళా. టెంప్‌ని రిమూవ్ చేశా. దానిలో బిన్‌లోకెళ్ళి కమాండ్ రన్ చేస్తున్నా. ఒక స్టెప్ బ్యాక్‌కొచ్చా. ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళా. సీడీ డాట్ డాట్ స్లాష్ అంటే బ్యాక్‌కెళ్ళటం. ఓకే. ఇది డీఎంజీఆర్ క్లీన్. యాప్ సర్వర్ 1 అయిందిగా. ఇట్లా స్టార్ట్ అవ్వాలా. 2 స్టెప్పులు బ్యాక్‌కొచ్చా. ఇక్కడ టెంప్‌ని రిమూవ్ చేస్తున్నా. ఓకే. డబ్ల్యూఎస్ స్టెప్ అంటే వర్క్ స్పేస్. డబ్ల్యూఎస్ వర్క్ స్పేస్. ఓకే. క్లియర్ క్లాస్ క్యాచ్ అండ్ ఓఎస్జే సిఎఫ్జి డాట్. మనకి అప్లికేషన్ లెవెల్‌లో క్లాస్ ఫైల్స్ ఉంటాయి. దాని క్యాచ్ కూడా ఉండిద్ది. అందుకని అది రిమూవ్ చేసిద్దనమాట. ఇదైతే ప్రొఫైల్ లెవెల్, సర్వర్ లెవెల్ క్యాచ్ రిమూవ్ చేసిద్ది. ఇవాళ క్లీన్ రీస్టార్ట్ చెప్తాను. ఓకేనా? ఎలా రీస్టార్ట్ చేయాలి? క్లీన్ రీస్టార్ట్ చెప్తా. రేపొద్దున ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా? ఎస్ఎస్ఎల్. స్టార్ట్ నోడ్ డాట్ ఎస్హెచ్ లేదా సింక్ డీఎంజీఆర్‌తో సింక్ చేత్తన్నా. అంటే మనకేమన్నా కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వకపోతే చేంజ్ అవుతాయన్నమాట. ఓకే. హోస్ట్ నేమ్ ఆర్ హోస్ట్ నేమ్ అంటే ఇది మనకి. ఓకే. అండ్ సోప్ కనెక్టర్ పోర్ట్ నంబర్ ఆఫ్ డీఎంజీఆర్ చూపిస్తా ఎక్కడ ఉండిద్దని. స్టార్ట్ నోడ్ డాట్ ఎస్హెచ్ స్టార్ట్ సర్వర్ లేదా వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తా. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇది ఎట్టా వచ్చింది అంటే 19005 చూపిస్తా. ఇంకో కమాండ్ 19008 నాట్ 5 యాస్ అడ్మిన్
ఇది నా పాత్. ఈ లాగ్స్ లో పోతే ప్రొఫైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. ఓకే. క్యాట్ అబౌట్ దిస్ ప్రొఫైల్ డాట్ టీఎక్స్టీ చూసారుగా ఇది. దిస్ ఓపెన్ పోర్ట్ నెంబర్. ఇది డిఎంజిఆర్ కి ఆ కన్సోల్ కి మేనేజ్మెంట్ కి అందరినీ మెర్జ్ అందరినీ కంబైన్ చేస్తున్నా. సో ఏమన్నా కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వకపోతే దానికోసం మనం సింక్ నోట్ డాట్ ఎస్హెచ్ కమాండ్ కొట్టామన్నమాట. ఓకేనా. తర్వాత స్టార్ట్ చేస్తున్నా. స్టార్టింగ్ ఇంపార్టెంట్. స్టార్ట్ అండ్ స్టాప్ సర్వర్స్. లాస్ట్ క్లాస్ రికార్డ్ పంపించలేదు కదా, నేను పంపిస్తాను. మేము అర్థం కాకపోతే అడగండి. ఓకేనా. స్టార్ట్ అండ్ స్టాప్ ఇంపార్టెంట్. ఓకేనా. క్లీన్ రీస్టాక్ ఇంపార్టెంట్. ఎందుకనే మీకు సపరేట్ సెషన్ తీసుకుంటాను. ఇప్పుడు ఏదన్నా టాస్క్ వచ్చింది అనుకో స్టాప్ చేయమని రావాలి కదా మీకు. నోడ్ స్టార్ట్ అయిందిగా. సర్వర్. ఓకే. ఈ సర్వర్ పేరు ఎలా తెలిసిద్ది అంటే చూపిస్తాం. ఇది కూడా ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. డాట్ స్లాష్ సర్వర్ స్టేటస్ డాట్ ఎస్హెచ్ ఐకాన్. ఓకే. ఇలా తెలిసిద్ది అనమాట సర్వర్స్ పేరు. చూసారుగా ఇదిగోండి. ఇక్కడ సర్వర్ నేమ్ ఉందిగా. సర్వర్ నేమ్. ఆ ఈ సర్వర్ నేమ్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. ఆ మనం ఇట్లా కూడా స్టార్ట్ సర్వర్ డాట్ ఎస్హెచ్ డిఎంజిఆర్. ఓకే. స్టార్ట్ మేనేజర్ అని ఉపయోగించుకోవచ్చు దీనికి ఒక్కటి దానికి. స్టార్ట్ సర్వర్ ఇట్లా స్టార్ట్ చేస్తాం సర్వర్స్. ఓకేనా. అప్లికేషన్ సర్వర్స్ కి అయితే నోడ్ ని స్టార్ట్ చేస్తాం, తర్వాత సర్వర్ ని స్టార్ట్ చేస్తాం. ఇట్లా దీనికి కూడా చూపిస్తా ఎలా ఉంది దేని. స్టార్ట్ అండ్ స్టాప్ రావాలా. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి మీ ల్యాప్టాప్ లో. కావాలంటే నేను సెటప్ చేసిస్తాను. ఓకేనా.
స్టార్ట్ అయిందిగా. ఇదిగోండి. సర్వర్ స్టార్టెడ్ డాట్ sh ఐఫోన్ ఆల్. ఓకే. ఈ కమాండ్ కొడితే మనకి ఎన్ని సర్వర్‌లో రన్ అవుతుంది ఏందో చూపించింది. ఈ నోడ్ మీద. ఒక నోడ్ మీద ఎన్ని సర్వర్‌లైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగో ఇది నోడేజ్. ఈ నోడేజ్ మీద ఎన్ని సర్వర్‌లైనా క్రియేట్ చేసుకోవచ్చు నువ్వు. ఒకసారి డీఎంజీఆర్‌కి కలిసుంటే. ఓకేనా? ఇట్లా ఇగో చూసారా? 2 స్టార్ట్ అయింది. ఇది స్టాప్ అయింది. దీన్ని స్టార్ట్ చేస్తుంది. ఎట్లా? ఇదే సేమ్ కమాండ్. స్టార్ట్ సర్వర్ డాట్ sh. ఓకే. ఇట్లన్నమాట. అర్థమైందా? ఈ కమాండ్ గుర్తుపెట్టుకోవాలా. సర్వర్ స్టాటస్ డాట్ sh అయిపోమా. ఏదైనా ఇష్యూ వస్తే స్టార్ట్ స్టాప్ ట్రబుల్ షూట్ చేయాలా. ఓకేనా? ఇది హోస్ట్ నేమ్ ఫెయిల్ అవ్వటం గానీ ఇట్లా వస్తా ఉంటాయి. ఓకేనా? క్లీన్ రిస్టార్ట్. అయిపోయిందిగా అట్లా. రెండు స్టెప్పులు బ్యాక్. యాప్ సర్వర్ 2 టెంప్‌ని రిమూవ్ చేస్తున్నా. టెంప్ రిమూవ్ చేస్తే మన సర్వర్‌ని స్టార్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిద్ది. ఓకేనా? టెంప్ టెంప్. డబుల్ ఎస్ మీన్స్ వర్క్ స్పేస్. ఓకే. 2 స్టెప్పులు బ్యాక్‌కొచ్చా. యాప్ సర్వర్ 2లోకి వెళ్తున్నా. బిన్‌లోకి వెళ్తున్నా. సింక్ కమాండ్ కొడుతున్నా. సింక్ నోడ్ డాట్ sh డీఎంజీఆర్ ఐపీ అడ్రెస్ ఆర్ హోస్ట్ నేమ్. ఇందాక ఇందాక హోస్ట్ నేమ్ ఇచ్చాము. ఇప్పుడు సర్వర్ పేరు ఇస్తాం. ఇది ఐపీ అడ్రెస్ ఇస్తున్నాం. ఓకే. 190008 ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఈ హోస్ట్ నేమ్ ఇవ్వాలి. ఐపీ అడ్రెస్ ఇవ్వకూడదు అనేం లేదు. క్లీన్ రీస్టార్ట్ కూడా ఇంపార్టెంట్. సింక్ సింక్ చేయాల నోడ్స్‌ని. ఓకేనా? డీఎంజీఆర్ ఎందుకు చేస్తామంటే సమ్ అన్నోన్ కాన్ఫిగరేషన్ మాత్రం షుడ్ బి సేవ్. ఓకే. స్టార్ట్ నోడ్ డాట్ sh. స్టార్ట్ అయిందిగా. ఇప్పుడు నేను సర్వర్ స్టేటస్ కొన్ని దానికి సర్వర్‌ల పేర్లు మారతాయి. ఒక నోడ్‌కి ఒక పేరు, ఇంకో నోడ్‌కి ఇంకో పేరు అలా ఉంటాయి. ఓకేనా? అన్నీ ఒకే సర్వర్‌లో ఉండవు గదా! ఒకే వీఎంవేర్‌లో. మన దాంట్లో అంటే ఒకే వీఎంవేర్ ఉంది. ఆర్గనైజేషన్స్‌లో ఉండదుగా.
డాట్ స్లాష్ స్టార్ట్ సర్వర్ డాట్ sh. ఓకే. ఇట్లా. స్టార్ట్ అయిందిగా. ఆల్రెడీ మనం కమాండ్ టైప్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ ఆర్ కొడితే స్టార్ట్ సర్వర్ డాట్ sh. ఆ! మనం చేసేది ఏముండదు, అది ఓఎస్ ఎలకేట్ చేసిద్ది. ఇదిగో. ఓకే. ఓఎస్ ఎలకేట్ చేసింది. మనం ఏం చేయము. ఓకేనా? ఓఎస్ అనేది ఆటోమేటిక్‌గా ప్రాసెస్ ఐడీ ఎలకేట్ చేసిద్ది. ఒకదానికొచ్చిన ప్రాసెస్ ఐడీ ఇంకో దానికి రాదు. రాండమ్‌గా ఎలకేట్ చేసిద్ది. దీనికి సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఓకే. హౌ టు మెమరీ అలొకేటెడ్ అని. అది వేరే టాపిక్‌లే. అది ఆపరేటింగ్ సిస్టమ్ అని మాకు కంప్యూటర్ సైన్స్‌లో వచ్చింది. దానిలో ఉండిద్ది మనకి. అయిందిగా. నా దగ్గర 4 సర్వర్స్ ఉన్నాయి. ఓకే. ఇది యాప్ సర్వర్ 3. టెంప్ ఉందిగా. కంట్రోల్ ఆర్ కొట్టండి. కంట్రోల్ ఆర్ కమాండ్ టైప్ చేయండి. ఏది మన ఆల్రెడీ కమాండ్ చాలా టైప్ చేసాం కాబట్టి అలా వచ్చింది. ఓకే. ఎంటర్. సీడీ కాన్ఫిగ్ ఇదిగో టెంప్ వచ్చిందిగా. అట్లా కాన్ఫిగ్ ఆర్ఎంఎల్ స్పేస్ ఆర్ఎం. ఓకే. టెంప్ క్లియర్ చేసి ఉంటా. బ్యాక్ వచ్చా. సిడి యాప్ సర్వర్ 3కి వచ్చా. సిడి బిన్ లోకి వచ్చా. కంట్రోల్ ఆర్ సింక్ కమాండ్ ఎట్లా చేస్తున్నాం. ఇక్కడ పొద్దుగూకులు టైప్ చేయకుండా మన కంట్రోల్ ఆర్ కొడితే కమాండ్ వచ్చింది. ఓకే. ఆల్రెడీ ఒకసారి చేశాం కాబట్టి కంట్రోల్ ఆర్ కొడితే కమాండ్ ఇచ్చి, లేకపోతే ఒక కమాండ్ కాబట్టి మనం మాన్యువల్గా టైప్ చేసుకుంటాం.
కంట్రోల్ ఆర్. స్టార్ట్ నోట్. ఓకే. ఇప్పుడు సర్వర్ స్టేటస్. ఓకే. ఇట్లా. ఆల్రెడీ కమాండ్ మనం టైప్ చేసాం కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉండిద్ది. సో, మనకి ఇబ్బందుండదు. కంట్రోల్ ఆర్. ఆ! అన్న. అన్నా చెప్పన్నా? ఐబీఎం కంట్రోల్‌లో మేనేజ్‌మెంటే గదా! ఆ! అది టికెట్ రైజ్ చేయడం కోసమన్నా? పీఎంఆర్ సపోర్ట్ కోసం, ఐబీఎం సపోర్ట్. మనకి తెలియనివి ఉంటాయి గదా కొన్ని. హ్మ్. అంటే మేము ఐ ఐసీడీ వాడుతున్నాము. ఐసీడీ వాడుతున్నాము. మేనేజ్‌మెంట్ టికెటింగ్ టూలు అండ్ మేనేజ్‌మెంట్ పీఎంఆర్ కోసం. పీఎంఆర్ కోసం అనుకుంటానా? పీఎంఆర్ అంటే మనకి రిక ఆ! ఆహా! ఓకే. హ్మ్. మరి వీళ్ళు పీఎంఆర్‌కి ఏం వాడట్లేదన్నా పీఎంఆర్‌కి? ఆ! పీఎంఆర్‌కి మనకి సెపరేట్ ఉండిద్ది. ఏంది మనకి తెలియనియి ఉంటాయి. టాస్క్‌లు తెలియనియి ఉంటే పీఎంఆర్ రైజ్ చేస్తామనమాట. సపోర్ట్ కోసం. ఆ! 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 www.ibm.com/mysupport.
www.ibm.com/mysupport. అవునవును. అవునవును. అంటే చేస్తారన్నా. చూద్దాం. చూద్దాం. ఆ! ఓకే. ఏవండీ స్టార్ట్ ఇంపార్టెంటు. స్టార్ట్, స్టాప్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ మన మనకేదొచ్చినా రాకపోయినా స్టార్ట్, స్టాప్ రావాల. ఇక్కడ లిస్ట్ కొడతాం. ఏమేమి ప్రొఫైల్ ఏమేమి సర్వర్స్ ఉన్నాయో తెలిసిద్ది మనకి. 1, 2, 3 అని. ఇదొక్కటేగా మనం చేయంది. ఇదొక్కటే. దీనిలో టెంప్‌ని రిమూవ్ చేస్తున్నా. టెంప్‌ని డబ్ల్యూఎస్ అంటే వర్క్ స్పేస్. ఎందుకు రిమూవ్ చేస్తున్నాం అంటే ఏమన్నా ప్రీవియస్‌గా ఏమన్నా ఉంటే ఆ క్యాచీ ఉండిద్దనమాట. అందుకని నేను రిమూవ్ చేస్తున్నా. తర్వాత 2 స్టెప్పులు బ్యాక్‌కి. సీడీ కస్టమ్ బిన్ క్లియర్ క్యాచ్. క్లా అప్లికేషన్ లెవెల్‌లో, సర్వర్ లెవెల్‌లో క్యాచీ రిమూవ్ చేస్తున్నా. వ్యాస్ చాలా ఈజీ అండి. ఏముండదు. ఆహ్, ముందు మనకి క్లీన్ రీస్టార్ట్ రావాల. ఏది పెడితే అది రిమూవ్ చేయకూడదు మనం. ఎక్కడ వాడకూడదు. మనకి మనకి తెలియకపోతే వదిలేయండి. మనకి తెలిసి బాగా తెలుసు అంటేనే అది చేయండి. లేతే ఎవరైనా అడగాలి. అట్లా. సింక్ నోట్ డాట్ sh
హోస్ట్ నేమ్ ఆఫ్ ద డిప్లాయ్‌మెంట్ మేనేజర్ కన్సోల్ ఓకే. హోస్ట్ నేమ్ అండ్ సోప్ కనెక్టర్ 19008 ఇది, ఇది సోప్ కనెక్టర్ పోర్ట్ నంబర్. ఓకే. మనం ఒకసారి సర్వర్‌ని స్టార్ట్ చేసాం మళ్ళా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే ఇట్లా వచ్చిద్ది. ఇది ఎర్రర్ కాదు. ఇదిగో ఆల్రెడీ ఇక్కడ తెలిసిద్ది మనకి. ఆల్రెడీ రన్నింగ్. ఓకే. మనం భయపడకూడదు. ఏంది ఈ ఎర్రర్ వచ్చింది అని. కొంతమంది భయపడతా ఉంటారు. అట్లా సర్వర్ ఆల్రెడీ రన్నింగ్. ఓకే. హ్మ్. ఈ ప్రొఫైల్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది నిన్న. ఇవాళ ఎర్రర్ వస్తే ఎలా చెక్ చేయాలి లాగ్‌లో చూపిస్తా మీకు. ఓకేనా? ఒకవేళ తెలియకపోతే పీఎంఆర్ రైజ్ చేయాలా. మనకి కొన్ని తెలియవు మనకి. ఆ! నేను చూపిస్తాను మీకు. అయి కొత్త కొత్త ఎర్రర్‌లున్నాయి. మనకి ఇష్యూ తెలియకపోతే పీఎంఆర్ రైజ్ చేస్తాం. ఏది మన వల్ల కాకపోతే. ఇది ఓకేనా? ఐబీఎం సపోర్ట్ ఓపెన్ కేస్. అంటే మన ల్యాప్‌టాప్‌లో రాదులే. వాళ్ళంటే వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఇది మన ల్యాప్‌టాప్‌లో మనం రిజిస్టర్ అవ్వాలి ఆళ్ళకి. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇయర్‌లీ మనీ పే చేస్తారనమాట. ఎన్ని పీఎంఆర్‌లొచ్చినియి అని చూసి. ఓకేనా? ఎలా పడితే అలా రైజ్ చేయకూడదు పీఎంఆర్ ఉత్తుత్తగా. అలా రైజ్ చేస్తే మనకి బ్యాడ్ ఇంప్రెషన్ పడిద్ది. ఇదిగోండి వచ్చిందా? ప్రొడక్షనా, ప్రొడక్ట్ సపోర్ట్. ఏ ప్రొడక్టు? ఈడ రాస్తారు. ఏంది సర్వర్ ఇష్యూ అని చెప్పి రాస్తారు. ఓకేనా? ఇక్కడ ప్రొడక్ట్ సపోర్ట్. ఏ ప్రొడక్టు? వెబ్ స్పేర్ అప్లికేషన్ సర్వర్. ఓకే. ఏ వెర్షను? ఏ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అవుతారు కాబట్టి ఇబ్బందుండదు. మనం అంటే రిజిస్టర్ అవ్వలేం కాబట్టి డబ్బులు కట్టాలి. 8 అయితే 8, 9 అయితే 9. నాది ఏ వెర్షను? నాది 9 వెర్షను. సో, నేను 9 వెర్షన్ తీసుకున్నా. ఓకే. తర్వాత ప్రొడక్షనా? నాన్ ప్రొడక్షనా? అంటే లో ఎన్విరాన్మెంటా అని. హై ఎన్విరాన్మెంట్ అయితే ప్రొడక్షన్. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ అవుతారు. ఈ ఈ 3, 4 అయితే వాళ్ళు 1 డే, 7, 12 అవర్స్ అలా తీసుకుంటారు. ఇక్కడ రాస్తాం. ఓకే. ఇలా చేసి ఇలా చేసినాక పెడతారు. అయిపోయిద్ది. ఇక్కడ ఏం లాంగ్వేజ్ మీద ఇంగ్లీషా ఏంది చేసుకుంటారు. మీ నంబర్ ఈడ వచ్చిద్ది. ఓకే. సేవ్ ఇది వద్దులే. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకి ఇదే రాదుగా. ఓకే. ఇక్కడ మీ టీమ్ మెంబర్స్‌ని ఇక్కడ యూజ్ చేసి ఓకే. ఇక్కడ రిఫరెన్స్ నంబర్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అవుతారు కాబట్టి ఈడ క్లయింట్ నంబర్ వచ్చిద్ది. ఓకే. ఇక్కడ ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఉంది యాడ్స్ అండ్ సజెషన్స్. డిఫాల్ట్ ఇది మనకి రాదులే. అట్లా. ఓకేనా? అట్లా కొట్టి ఇక మనం సేవ్ కొట్టామనుకో సబ్మిట్ కొడితే ఐబీఎంకి పీఎంఆర్ ఎళ్ళిద్ది. ఓకే.
ఓకేనా? అట్లా అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది. నిన్నైతే మనం స్టార్ట్ అవ్వల. ఓకేనా? కొన్ని కొన్ని ఏమైద్దంటే కొన్ని కొన్ని సార్లు ఇష్యూస్ రీస్టార్ట్ చేస్తే అయిపోతాయి కొన్ని కొన్ని ఇష్యూస్. ఓకేనా? సర్వర్ స్టేటస్ డాట్ ఎస్‌హెచ్ అయిపోయినాం. దీని మీద ఏ సర్వర్ రన్ అవుతుంది? మాక్సిమం ఇష్యూస్ రీస్టార్ట్ తోనే అయిపోతాయి. ఇంకా అవ్వకపోతే గనక ఇక మనం ట్రబుల్ షూట్ చేయాలి లాగ్స్‌లో. లాగ్స్ ఎలా చెక్ చేయాలో నేను చెప్తాను మీకు ఓకే. ఇదిగోండి నేను ప్యారలెల్‌గా లాగ్ ఓపెన్ చేస్తున్నా. షేడింగ్ కస్టమ్ ప్రొఫైల్ లాగ్స్, లాగ్స్ అనే ఫోల్డర్ ఆ ప్రొఫైల్‌లో ఎమ్మటే లాగ్స్ అని ఉండిద్ది. ఓకే. ఇదిగో నోడ్ ఏజెంట్ నోడ్ ఏజెంట్. నేను నోడ్ ఏజెంట్‌లోకి వెళ్తున్నా. ఇంకా నేను స్టార్ట్ చేయలేదుగా. స్టార్ట్ చేసున్నా. ఇప్పుడు నేను సర్వర్‌లోకి వెళ్తున్నా ఇదిగో ఈ సర్వర్. ఈ సర్వర్ నేను స్టార్ట్ చేయలేదుగా. ఆ సర్వర్‌లోకి వెళ్తున్నా. ఆ సర్వర్‌లో లాగ్ చెక్ జేయాలి. ఏ లాగ్ చెక్ జేయాలి? ఇయన్నీ ఉన్నాయి. తెలీదుగా మనకి. సిస్టమ్ ఔట్, సిస్టమ్ ఎర్రర్ లాగు చేయాల. సిస్టమ్ ఔట్ లాగ్ అంటే ఎర్రర్ తెలిసిపోయిద్ది మనకి. ఓకేనా? ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఎఫ్ఎఫ్‌డిసి లాగ్ చెప్తా అది గూడా. ఓకే. రైట్. ఇప్పుడు నేను సర్వర్‌ని స్టార్ట్ జేస్తా. ఓకే. నేను ఈ సర్వర్‌ని స్టార్ట్ జేస్తా. సబ్జెక్ట్ రావాలా? మిగతాదంతా వాళ్ళు హెల్ప్ జేస్తారు మీకు. ఓకేనా? స్టార్ట్, స్టాప్ అయినా రావాలి అట్‌లీస్ట్. మనం వెబ్‌లాజిక్‌లో వెబ్‌లాజిక్ సర్వర్ డాట్ ఎస్‌హెచ్ ఎట్ట కొడతాం ఇక్కడ అంతే. వెబ్‌లాజిక్ అనేది ఎట్నో ఎడ మేనేజర్ డాట్ ఎస్‌హెచ్ సర్వర్ డాట్ ఎస్‌హెచ్ అంతే. అవునవును. అవునవునవును. ఇదిగోండి చూసారా లాగ్స్ రిటర్న్ అవుతా ఉంటాయి. ఏదన్నా సర్వర్ ఫెయిల్ అయితే రిటర్న్ అవుతుంది. ఓకే. లాగ్స్ రిటర్న్ అవ్వట్లేదు అంటే ఏదో ఇష్యూ ఉంది మీ సర్వర్‌లో. ఓకేనా? లాగ్స్‌లో మనకి ఇదిగో ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఏ అంటే అపెండ్, ఓ అంటే ఓ రాదులే డబుల్ అంటే వార్నింగ్. ఓకే. ఈ అంటే ఎర్రర్. ఈ అంటే ఎర్రర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడ్ ఉంది గదా! ఈ కోడ్‌ని మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ జేత్తాం. ఏదైనా ఇష్యూ వత్తే. ఓకేనా? ఈ కోడ్ ఉంది గదా! కోడ్ వచ్చిద్ది కంపల్సరీగా. ఏదైనా ఇష్యూ వత్తే కోడ్ వచ్చిద్ది. ఓకేనా? ఈడ ఈ బిజినెస్ అని రావాల. ఈ బిజినెస్ వత్తే స్టార్ట్ అయినట్టు లెక్క. ఆ! లాగ్స్‌లో వచ్చిద్ది. మీరు జాగ్రత్తగా గమనించాల. ఓకేనా? మైండ్ మొత్తం ఇక్కడే పెట్టాల. మనం ఆఫీస్‌లో ఉన్నప్పుడు మైండ్ ఎటు పోకూడదు. ఓకేనా? ఫోన్స్ సైలెంట్‌లో పెట్టుకోండి ఆఫీస్‌లో. ఏదన్నా చూస్తా ఉండండి ఫోన్ గూడా అప్పుడప్పుడు ఏదన్నా అర్జెంట్ ఫోన్స్ వస్తున్నాయా లేదని. ఓకేనా? ఇదిగోండి ఈ బిజినెస్. ఓకే. వచ్చిందిగా. ఇప్పుడు దీన్ని ఎళ్తున్నా. ఓకే. దీనికి కూడా సెపరేట్‌గా లాగ్స్ ఉంటాయి. ఓకే. కంట్రోల్ సి ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తున్నా. సీడీ ఆహ్, ఎల్ఎస్ ఇదిగోండి ఉందిగా. దానికి ఏ సర్వర్‌కి ఆ సర్వర్ లాగ్స్ ఉంటాయి. ఓకేనా? ఏ సర్వర్ ఇష్యూ అయితే ఆ సర్వర్‌లోకి లాగిన్ అవ్వాల. ఒక నోడ్ లోపల ఎన్నైనా ఉంటాయి మనకి సర్వర్‌లు. దానికి మనం 10 ఎఫ్ నేను 7 స్టార్ట్ చేస్తున్నా.
లేదా మీకు 100 ఎఫ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇబ్బంది లేదు. లాస్ట్ 100 లైన్స్ కావాలనుకుంటే. కొన్ని కొన్ని సార్లు దీని అన్నిటికి పోర్ట్ నంబర్స్ ఉంటాయి. ఓకేనా? మనం ఒక సర్వర్ చేస్తున్నాం అంటే డిఫాల్ట్‌గా పోర్ట్ నంబర్స్ వస్తాయి. ఒక పోర్ట్ నంబరు ఆటోమేటిక్‌గా అనదర్ సర్వర్ కూడా సేమ్ పోర్ట్ నంబర్ ఉంటే ఇష్యూ వచ్చిద్ది. పోర్ట్ కాన్ఫ్లిక్ట్ అంటారు దాన్ని. ఓకేనా? ఒక సర్వర్‌కి అసైన్ అయిన పోర్ట్ నంబర్ ఇంకో సర్వర్‌కి అసైన్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ బై మిస్టేక్ అసైన్ అయితే మనం ఆ పోర్ట్ నంబర్ చేంజ్ చేసుకుంటాం. మనకి టీమ్ లీడ్‌నో ఎవరినో అడిగి చేసుకుంటాం. మన ల్యాప్‌టాప్‌లో కాబట్టి మనం చేసుకుంటాంలే. ఆఫీస్‌లో అయితే మనం ఎట్ట పడితే అట్ట చేయము. మన టీమ్ లీడ్‌నో ఎవరినో ఒకళ్ళని అడిగి చేసుకుంటాం. ఆ పోర్ట్ నంబర్ లెసన్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అట్లా. దానికి కమాండ్ ఉంది నేను చెప్తా. అదిగో వచ్చింది పైన ఎర్రర్. ఓకేనా? నేను రాత్రి స్టార్ట్ అవ్వలా. నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశా కొత్తది. ఓకేనా? అది పంపిస్తా మీకు. దానిలో అన్నీ ఉన్నాయి. ఇన్‌స్టాలేషన్స్ ఓకే. మనకి 2 వెర్షన్స్ ఉంటాయి. వ్యాస్ 8, వ్యాస్ 9 అని. విబిస్పియర్ 8, 9 అని. ఆ 2 డాక్యుమెంట్స్ నేను ప్రిపేర్ చేశా. ఇంకా కొద్దిగుంది. ఆ 2 పంపిస్తాను మీకు. ఓకేనా? దీనిలో అయితే ఇలా, దీనిలో అయితే ఇలా. ఓకేనా? అన్ని టాపిక్‌లు కవర్ అయినాయి. ఓకేనా? దానిలో పంపిస్తా. రియల్ టైమ్ ఇష్యూస్ కూడా కవర్ అయినాయి. ఓకేనా? అదే. ఇదిగోండి ఈ బిజినెస్ వచ్చిందిగా. అదే. నేను ఇష్యూ వచ్చింది. చూపిద్దామని అంటే మీకు ఇది ఇష్యూ ఏం రాలా. ఇష్యూ ఏం రాలా. మీకు చూపిద్దామని అనుకున్నా ఇష్యూ అది. అది రాలా అది. ఇదిగోండి హెచ్‌టిటిపి ఐపీ అడ్రెస్ ఆఫ్ ద సర్వర్. ఓకే. నాది 129. ఎలా తెలుస్తది అంటే ఐపీ స్పేస్ ఏ. ఓకే. ఇదిగోండి. ఇది. ఈ ఐపీ అడ్రెస్. ఓకే. 129 దాకా ఎంటర్ చేస్తాం. ఓకేనా? తర్వాత మనకి డీఎంజీఆర్ ప్రొఫైల్‌లోకెళ్తున్నాం. సీడీ లాగ్స్. దీనిలో క్యాట్ ఫైల్‌ని ఓపెన్ చేయాలి. క్యాట్ అబౌట్ థిస్ ప్రొఫైల్ ఎవ్రి ప్రొఫైల్‌కి ఇదే పాత్. ఇది కన్సోల్ పోర్ట్ నంబర్. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ కన్సోల్ ఉందిగా? ఉందిగా? దానిలోకెళ్ళి ఓపెన్ చేస్తాం. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ కన్సోల్ పోర్ట్ నంబరు ఇది రిమూవ్ చేస్తున్నా. ఓకే. స్లాష్ ఐబీఎం స్లాష్ కన్సోల్. అన్ని ప్రొఫైల్స్‌కి అలానే ఉండిద్ది. అన్ని ప్రొఫైల్స్‌కి ఇలానే ఉండిద్ది. కన్సోల్ అనే ఉండిద్ది. కాకపోతే మనం ఎక్కడ ఐడెంటిఫై చేయాలంటే ఓన్లీ డీఎంజీఆర్‌కి మన ఈ నోడు డీఎంజీఆర్‌లో ఉందా లేదా చూసుకుంటాం. ఆ ఉందా లేదా ఎలా చూసుకుంటాం అంటే కాన్ఫిగ్‌లోకి పోయి, సెల్స్‌లోకి పోయి ఇదిగోండి. ఈ డీఎంజీఆర్ సెల్ అనేది ఈ డీఎంజీఆర్ సెల్ అనేది అన్ని సర్వర్స్‌లోకి ఉంటే మనకి డీఎంజీఆర్‌లో ఉన్నట్టు లెక్క. మనం ఎక్కడున్నాము? డీఎంజీఆర్‌లో ఉన్నాం. ఇప్పుడు అప్లికేషన్ సర్వర్‌లోకెళ్తున్నాం. కాన్ఫిగ్ సెల్స్. ఓకే. చూడండి నేను చెప్తా. ఇదిగోండి చూసారుగా? నేనెక్కడున్నా పాత్ ఇదిగోండి. అప్లికేషన్ సర్వర్ 1లో డీఎంజీఆర్ సెల్ ఉంటే అన్ని సర్వర్స్‌లో ఉండాల. ఉంటే మన డీఎంజీఆర్‌లో ఉన్నట్టు లెక్క. ఓకేనా? ఒకవేళ డీఎంజీఆర్ లేకపోతే సెపరేట్‌గా ఈ కన్సోల్ ఉండిద్ది. సెపరేట్‌గా ఈ కన్సోల్ ఉండిద్ది. డీఎంజీఆర్‌లో ఉంటే ఈ కన్సోల్ ఓపెన్ అవ్వదు. ఏది అప్లికేషన్ సర్వర్స్‌కి. సర్వర్స్ ఓకేనా? ఇది బండ గుర్తు మనకి. ఇది గుర్తుపెట్టుకోవాల. ఇది మనకి బండ గుర్తు. ఓకేనా?
దాన్నే మనం ఫెడరేషన్ అంటారనమాట. అలా కలపడాన్నే మనం ఫెడరేషన్ అని అంటారు. ఫెడరేషన్ పార్ట్ ఇంగో చూసారుగా ఆల్ సర్వర్స్. ఆల్ సర్వర్స్ రన్నింగ్. ఇది క్లస్టర్ మెంబర్స్. క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3, క్లస్టర్ 4 ఇది ఉందిగా. మీ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి ఇన్సూరెన్స్ 1, 2, 3 అలా హోస్ట్ నేమ్‌లు ఇచ్చుకుంటాడు. భయపడొద్దు ఇక్కడ. ఇక్కడ సర్వర్ నేము, ఇక్కడ నోడ్ నేము, ఇక్కడ హోస్ట్ ఉండిద్ది. ఇక్కడ వెర్షన్ ఉండిద్ది. ఓకే. ఏ వెర్షన్ అన్నీ ఒకే వెర్షన్ అయ్యి ఉండాల. డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్ ఉంటే మనకు వర్కౌట్ అవ్వదు. ఓకేనా? దీనిలో క్లస్టర్ అయితే క్లస్టర్స్ అయితే ఉండేది. క్లస్టర్ నేమ్సే ఉంటాయి. ఓకేనా? క్లస్టర్ నేమ్స్ కాకపోతే మిగతా అన్ని అప్లికేషన్ సర్వర్స్ కింద లెక్క. స్టేటస్. మనకి వెబ్ సర్వర్‌లో పోతే వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ డౌన్‌లో ఉంది. మనం వెబ్ సర్వర్‌ని ఎలా స్టార్ట్ చేస్తాము? మన పాత్‌లోకి పోతాం. మనకేంది ఆహ్, నాకు పాత్ వాళ్ళే పాత్‌లు ఇస్తారులే. హెచ్‌టిటిపి సర్వర్ బిన్ డాట్ స్లాష్ అపాచీ సీటీఎల్ -k స్టార్ట్. ఇదే కమాండ్. ఓకే. బండ గుర్తు. స్టార్ట్ అయిందా లేదా చూసుకోవాలంటే హెచ్‌టిటిపి అయిందిగా. అట్లా. మిగతా మనకి ఆల్ సర్వర్స్ రన్ అయినాయో లేదో చూసుకోవాలనుకుంటే ఆల్ సర్వర్స్ స్టార్ట్ అయినాయో లేదో చూసుకోవాలంటే ఒక్కొక్క సర్వర్ పిఎస్ -ఎఫ్ పిఎస్ మీన్స్ ప్రాసెస్ స్టేటస్. పిఎస్ మీన్స్ ప్రాసెస్ స్టేటస్. ఓకే. -ఎఫ్ గ్రెప్ అంటే సెర్చ్. సర్వర్‌లో సెర్చ్. ఓకే. పైప్ అంటే కంబైన్డ్. ఆల్ పైప్ సింబల్. జావా అంటే ఆల్ ప్రాసెస్. ఇదిగోండి మనకి ఎలా తెలిసిద్ది ఇన్నిట్లో అంటే ఇది ఒక కస్టమ్ ప్రొఫైల్ ఉందిగా. కస్టమ్ ప్రొఫైల్‌లో దీనికి ఈ ప్రాసెస్ ఐడీ రన్ అవుతుంది. ఓకే. ఇది ఈ కస్టమ్ ప్రొఫైల్‌కి ఈ ప్రాసెస్ ఐడీ రన్ అవుతుంది. ఓకే. ఈ కస్టమ్ ప్రొఫైల్‌కి ఈ ఈ దీనికి ఇంకోటి రన్ అయిద్ది. ఇదిగోండి. ఇది కస్టమ్ ప్రొఫైల్ నోడ్ సర్వర్. ఓకే. అట్లా చూసుకుంటా పోతాం. మనకి 3 సర్వర్స్ ఉన్నాయి ఒక్క నోడ్‌లో. ఇది అప్లికేషన్ సర్వర్ 3లో. ఇది క్లస్టర్ మెంబర్ 3. మనకి అట్నే చూసుకుంటా పోవాలి నిదానంగా. తొందరపడకుండా. ఓకేనా? ఇది క్ల సర్వర్. ఇది నోడ్. ఇది నోడ్. మనకెలా తెలిసిద్ది అంటే చివరిలో ఉండిద్ది. ఇదిగో నోడా, సర్వరా చివరిలో ఉండిద్ది నోడ్ ఏజెంట్. ఇదిగోండి సర్వర్. దీనిలో తెలిసిద్ది. ఓకే. ఇది క్లాస్ అలా. ఓకేనా? ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఏ సర్వరో, ఏ పాత్ అని. ఓకేనా? -ఎఫ్ వైబ్ సింబల్ గ్రేప్ జావా. లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ స్పేస్ ఐ వైబ్ సింబల్ పోర్ట్ నంబర్. నాకు 8082 ఉందా లేదా అని తెలుసుకుంటాం. -ఐ లేదు. నాకు 443 లిజన్ అవుతుందా లేదా చూసుకుంటా. లేదు. నేను 4443 లిజన్ అవుతుందా లేదా చూసుకుంటా. లిజన్ అవుతుందిగా. ఇట్లా అన్నమాట. దానికి ఏ ప్రాసెస్ ఐడీ రన్ అవుతుంది? ఇదిగో ప్రాసెస్ ఐడీ. ఓకేనా? అట్లా అన్నమాట. అర్థమైందా? ఈ ప్రాసెస్ ఐడీలోకి లాగిన్ అవుతున్నా. -ఎఫ్ పైప్ సింబల్ గ్రెప్ 7713 ఉందా లేదా చూసుకుంటా. 7713 లేదు. నేను 7709 చూసుకుంటా. ఐహెచ్ఎస్ రన్ అవుతుందిగా. ఐహెచ్ఎస్ రన్ అవుతుందిగా. అట్లా మనం ఏదన్నా పోర్ట్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ వస్తే ఇలా చూసుకుంటాం అన్నమాట. ఓకేనా? పోర్ట్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ వస్తే ఇలా చూసుకొని ఆ ప్రాసెస్‌కి 2 ఏదైనా ఇంకో ప్రాసెస్ ఉంటే గనక ఇష్యూలొస్తే ఇలా చేసుకుంటాం. పోర్ట్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్‌కి ఈ కమాండ్ వాడతాం.
వాట్ ఈస్ పోర్ట్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ? వాట్ ఈస్ పోర్ట్ కాన్ఫ్లిక్ట్? చూపిస్తాను. నాకు డాక్యుమెంట్ ఉంది. నేను చూపిస్తాను మీకు. ఒక పోర్ట్ నంబర్ ఆల్రెడీ ఆహ్, వ వేరేది యూజ్ చేయకూడదు. నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేదానికి నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు చాలా ఎర్రర్స్ వచ్చినియి. ఇదిగోండి. నేను ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు 2 డేస్ టైం పట్టింది. చాలా ఎర్రర్స్ వచ్చినియి. ఆ ఎర్రర్స్‌ని రెక్టిఫై చేసుకున్నా. ఓకే. చేస్తా. ఇంకా కొద్దిగా ఉంది చేయాల్సింది. చేస్తా. ఎల్‌ఎఫ్ అయి ఉన్నాయి. డేటా సోర్స్ 2 అయిపోతే షేర్ చేస్తా. దీనిలో ఎస్ఎస్ఎల్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్. ఎస్ఎస్ఎల్ మే చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా అయితే మనకి రాదు. నేను చూపిస్తా ఎస్ఎస్ఎల్ ఎలా వర్క్ చేసిద్దని. ఇదిగోండి. దీనిలో నేను మీకు జూమ్ చేస్తా. ఏమైనా కనపడుతుందా? ఇదిగోండి. ఇదిగో పోర్ట్ నంబర్ ఈస్ ఆల్రెడీ యూజ్డ్. ద పోర్ట్ ఈస్ మే బి ఆల్రెడీ యూజ్డ్. చూసారుగా? 9420. ఆ! దీన్నే పోర్ట్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అంటారు. ఓకేనా? ఏ ప్రాసెస్ 9420 ఉంది కదా! లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ -i పైప్ సింబల్ 9420 ఏం లిజన్ అవ్వట్ల. ఓకే. అలా చూసుకుంటాం 9420 ఏ ప్రాసెస్ రన్ అవుతుందో చూసుకొని ఆ ప్రాసెస్‌ని కిల్ చేసి ఆ ప్రాసెస్ రన్ అవ్వాలి. వేరే ప్రాసెస్ యూజ్ చేస్తుందని మన టీమ్ లీడ్స్ కానీ ఎవరో ఒకళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకో పోర్ట్ నంబర్ ఇస్తారు. ఆ పోర్ట్ నంబరు మనం ఈడ పెట్టుకుంటాం. ఆ పోర్ట్ నంబర్‌కి అది ఓకేనా? అట్లా అన్నమాట. ఓకేనా? చూసారా? ఇలా ఇష్యూ వచ్చింది. నేను ఈ డాక్యుమెంట్ పంపిస్తాను. నా దగ్గర ఇష్యూస్ రిజాల్వ్ చేసినవి కూడా ఉన్నాయి. ఓకేనా? అట్లా అన్నమాట. ఇదిగోండి. ఇదిగో డీఎంజీఆర్ ఇష్యూస్. సేమ్ పాత్. సేమ్ పాత్. డీఎంజీఆర్ ఇష్యూస్. కంటైన్ పెయిడ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, పోర్ట్ కాన్ఫిడెంట్ ఇష్యూస్ వచ్చింది. మళ్ళా నాకు ఇంకోటి కూడా ఇష్యూ వచ్చింది. బ్యాకప్ తీసుకోవాలా. ఇదిగో పోర్ట్ నంబర్ చేంజ్ చేసున్నా. ఎక్కడ చేసున్నా? సర్వర్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో చేంజ్ చేశా. ఇదిగో డీఎంజీఆర్ స్టార్టింగ్ ఎర్రర్. ఇది చూసారా? స్టార్టింగ్ ఎర్రర్. ఇదిగో సీపీయూ వాచ్ డాగ్ సో మెనీ ఎర్రర్స్. దీనికి ఏం చేశానంటే నేను సీపీయూ యుటిలైజేషన్ ఫుల్ అయింది. టాప్ కమాండ్ కొట్టా. దీనిలో ర్యామ్ ఇంక్రీజ్ చేసుండా. హోస్ట్ నేమ్ చెక్ చేసుకున్నా. ఓకే. ర్యామ్ ఇంక్రీజ్ చేసి సీపీయూ యుటిలైజేషన్ చెక్ చేసుకున్నా. సీపీయూ యుటిలైజేషన్ ఎలా చెక్ చేస్తారు అంటే ఇదిగో టాప్ కమాండ్. ఈడ సీపీయూ యుటిలైజేషన్ రావాలా మనకి. ఇదిగో సీపీయూ యుటిలైజేషన్ ఓన్లీ జావా ప్రాసెస్ మాత్రమే చూడాలా. జావా మీద రన్ అయ్యే ప్రాసెస్ మాత్రమే చూడాలా. ఓకేనా? ఇంపార్టెంట్ ఇది. రియల్ టైమ్‌లో మనం చేస్తాం. అప్లికేషన్ స్లోనెస్ వస్తే ఇవన్నీ చేస్తామనమాట. ఓకేనా? అప్లికేషన్ ఏమన్నా 30 సెకండ్స్‌కి ఓపెన్ అయితే చెప్పడం. ఇమ్మీడియేట్‌గా ఓపెన్ అవ్వాలి. 1 సెకండ్ లోపు ఇదిగోండి. అట్లా. ఓకేనా? 5.9 5.0 ఏ ప్రాసెస్ 2182 PS-EF పైప్ సింబల్ గ్రాఫ్ 2182 ఏ ప్రాసెస్ డీఎంజీఆర్ ప్రాసెస్. ఓకే. చూసావుగా ఇదిగో డీఎంజీఆర్ ప్రాసెస్. ఈడ మనకు కనపడిద్ది. ఏ ప్రాసెస్ ఓకేనా? డీఎంజీఆర్. ఇదిగో డీఎంజీఆర్ ఉందిగా. ఓకేనా? అది అలా చేసుకుంటాం అన్నమాట. టాప్ కమాండ్ ఇంపార్టెంట్. 12.5 ఏది 3274 3274 ఏ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ 1 ఇది పాత్. ఓకే. సిడి ఏదైనా డమ్స్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నా. డమ్స్ ఉన్నాయి చూసారుగా. జావా కోర్. ఏంది జావా కోర్ ఎందుకు రన్ అయినాయి? ఏదన్నా రెస్పాన్స్ టైమ్ తక్కువ ఉన్నా ఏదైనా సర్వర్ స్టక్ అయినా జనరేట్ అవుతా ఉంటాయి. నేను రిమూవ్ చేస్తున్నా. టీఎక్స్టీ చూసారా డమ్స్ ఉన్నాయి. ఈ డమ్స్‌ని మామూలుగా అయితే పీఎంఆర్ టీమ్‌కి పంపించి అనాలిసిస్ చేపిస్తాం. డాట్ పేజ్ మనం ఎలా చేస్తామంటే కిల్ -3 ఏందిది 3274 కదా!
3274 థ్రెడ్ డంప్ జనరేట్ అవుతాయి. ఓకేనా? అట్లా మనం 3 జనరేట్ చేసి పంపిస్తాం వాళ్ళకి. ఓకేనా? అనాలిసిస్ కోసం. దీనిలో మనకి ఇప్పుడు ఓపెన్ చేస్తా. విమ్ ఓకే. విమ్ అంటే మీరు మోర్‌తో ఓపెన్ చేయండి. మోర్ టెయిల్ అని. నేను మీకు చూపించడం కోసం నేను ఓపెన్ చేస్తున్నా. ఇది పాత్. ఓకేనా? ఇది పాత్ అన్నమాట. ఇది పాత్. ఇది మెథడ్. ఓకే. అట్లా ఉండిద్ది రియల్ టైమ్‌లో. అప్లికేషన్స్ లోపల క్లాసెస్ అయి ఉంటాయి. ఓకేనా? ఇయన్నీ అనాలిసిస్ చేయాలంటే కొద్దిగా మీకు టైం పట్టిద్ది. ఓకేనా? ఇలా అనాలిసిస్ చేయాలి. మేము రోజు అనాలిసిస్ చేస్తా ఉంటాం. చూపిస్తా. సీడీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ అని ఉండిద్ది. మనకి ఇన్‌స్టాల్డ్ యాప్స్. ఎవ్రి ప్రొఫైల్‌కి ఉండిద్ది. దీనిలో మనకి చూస్తాం ఇన్‌స్టాల్డ్ యాప్స్. దీనిలో మనకి ఏ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ అయినాయో తెలిసిద్ది. యాప్ సర్వర్ వాళ్ళు. డీఎంజే. ఇంగో చూసారుగా? బ్రాండ్స్ బై వెబ్‌స్పియర్ ER5 ఓపెన్ చేస్తున్నా. వాట్ ఈస్ ER5 మీన్స్ కాంబినేషన్ ఆఫ్ వేర్ అండ్ జార్. ఇదిగో జార్ ఫైల్, వేర్ ఫైల్, డేటాబేస్ ఫైల్స్. కాంబినేషన్ ఆఫ్ ది 3 కన్సిస్ట్స్ ఆఫ్ ER5. ఓకే. సీడీ ప్లాన్స్ బై వెబ్‌స్పియర్ ER5 ఓపెన్ చేస్తున్నా. వేర్ ఎందుకు వాడతారు అంటే స్టాటిక్ పేజ్‌లో డిస్‌ప్లే కావడానికి వాడతారు. ఇదిగో వెబ్ ఐఎన్ఎఫ్ క్లాసెస్, క్లాసెస్ ఈ ఎవ్రి అప్లికేషన్స్‌కి ఇలానే ఉండిద్ది. సేమ్ సీడీ కామ్ ఇందాక మనం ఏం చూసాము? నేను అదే ఇక్కడ ఓపెన్ చేస్తా. సేమ్ ఏది సేమ్‌ని ఇక్కడ ఓపెన్ చేస్తాను మీకు. విమ్ ఓఆర్జీ ఎక్లిప్స్. ఇక్కడ ఉండిద్ది. ఎక్కడో ఉండిద్ది. ఓకేనా? అది. అయన్నీ ఆ క్లాస్ ఫైల్ అని, మెథడ్ అని అలా ఉండిద్ది. ఎతుక్కోవాలి మనం. జాగ్రత్తగా ఎతుక్కోవాలి. ఇది దొరికిద్ది. ఇయన్నీ క్లాస్ ఫైల్స్. ఓకే. జాగ్రత్తగా ఎతికితే ఆ పాత్ దొరికింది మనకి. ఇది ఈజేబీస్. ఓకే. ఇది క్లాసెస్ ఫ్రంట్ ఎండ్. ఇట్లా మనం ఎతుక్కోవాలి. అది ఎక్కడుందా? ఏందా? ఎతుక్కోవాలి మనం. ఓకేనా? ఎత్తుకోవాలంటే వాళ్ళకి ఒక టూల్ ఉండిద్దిలే మీకు. మీకు టూల్ లేకపోతే ఇబ్బంది. టూల్ ఉండిద్దిలే. ఓకేనా? అట్లా అన్నమాట. ఇట్లా చేసుకుంటా పోతాం మనం అనాలిసిస్ కోసం. ఏదైనా అనాలిసిస్ చేయమంటే ఎందుకు డంప్ జనరేట్ అవుతుందంటే, మన అప్లికేషన్ టీమ్‌కి చెప్పాలిగా. ఈ మెథడు ఇబ్బందవుతుందని మనం చెప్పాలా. చెబితే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి మనకి ఆ క్లాస్ ఫైల్ పంపిస్తారు. అట్లా. అట్లా మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఏ క్లాస్ ఫైల్ ఏ వస్తుందో చూడాలి. సిఐడి వెబ్ ఐఎన్ఎఫ్. వెబ్ ఐఎన్ఎఫే ఉండిద్ది మాక్సిమం. ఓకేనా? web.xml main important file. Okay, deployment. Web.xml is main important file. Okay, application ki.
ఇలా మనం చూసుకుంటామండి. ఇది పోయే కొద్దీ మీకు వచ్చిద్దిలే. ఓకేనా? ఒకే రోజు రాదులే. ఏది అప్లికేషన్. మనం ఎతుక్కోవాలట్లా. ఏడుంది? ఏంది అని. డిప్లాయ్‌మెంట్స్. అట్లా ఒక్కొక్క పాతలో పోతా ఉండి చూసుకుంటా ఉండాలి. డిప్లాయ్‌మెంట్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇది ఇంపార్టెంట్ ఫైల్. ఓకేనా? దీనిలో ఉంటాయి అన్నీ. ఇగో అన్నీ డిప్లాయ్‌మెంట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఇగో క్లస్టర్, టార్గెట్ అన్నీ రాసి ఉంచుతారు వాళ్ళు డెవలపర్స్. ఓకేనా? ఈ ఈఆర్ ఫైల్‌లో అన్నీ రాసి ఉంచుతారు. ఓకేనా? అన్ని క్లాసులు రాసి ఉంచుతారు. పేరెంట్ ఫస్ట్ అని రాసుంటారు. మన మాడ్యూల్స్ అని మన ఇయన్నీ మన కన్సోల్‌లో ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటాయి. ఓకేనా? చూపిస్తా మీకు. మనకి అప్లికేషన్స్‌లోకి పోతే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్‌కి పోతే ఒక అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఒక అప్లికేషన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లాస్ లోడింగ్ ఇక్కడ మనకి ఇదిగోండి చూసారుగా? ఈ 2 మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి పెట్టుకుంటాం మనం. ఓకేనా? నేను మొన్న రీసెంట్‌గా చేంజ్ చేసున్నా. ఇది పెట్టమన్నారు. ఇది పెట్టున్నా. ఓకేనా? రీసెంట్‌గా ఏదైనా ఇష్యూ వచ్చింది కాబట్టి ఇది పెట్టమంటే ఇది పెట్టున్నా. వాళ్ళే చెప్తారు డెవలపర్స్. ఓకేనా? ఇది పెట్టండి అని. మన ఈ అప్లికేషన్స్‌లో పోయి అప్లికేషన్స్‌లో క్లిక్ చేసి ఇదిగోండి. కింద, కింద క్లాస్ లోడర్ ఆర్డర్ ఉండిద్ది. ఆర్డర్‌లో పోయి పెట్టుకుంటే అయిపోయింది. ఓకేనా? అప్పుడు కొడితే ఓకే కొడితే అయిపోయింది. ఓకేనా? అట్లా అన్నమాటండి. ఇట్లా మనకి చేసుకుంటాం మనం. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఏదైనా ఎలా ఇష్యూస్ వస్తుంది ఏంది అని. ఇష్యూస్ ఎలా వచ్చినాయి చూస్తున్నావుగా నువ్వు. నాకు నిన్న ఎలా ఇష్యూ వచ్చిందా? నాకు ఒక గంటన్నర సేపు నాకు అర్థం కాలేదు. ఓకేనా? నేను రికార్డ్ పంపిస్తా. స్టాప్ చేద్దాం. అలా వస్తాయన్నమాట. ఓకేనా? మనకి